గుర్రం మీద కూర్చోబెట్టుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటే సామంతరాజులు అందరూ ఇక్కడ తన కొడుకునే సొంతంగా వెళ్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు సపోర్ట్ దెర్ ఇస్ నో అదర్ అని చెప్పి ఏ విధంగా తను కన్విన్స్ చేసాడు అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు అని చెప్పి నా పండు వచ్చి ఆడి తాలూకు మనుషులు వచ్చి నిలబడి బిల్డప్ అంతా తీసుకెళ్తుంటే చేప చెప్పని చెప్పించుకోవడం ఆ చేప ఎందుకు చెప్పాలనిపించింది చేప కదా అక్కడ. అది చిన్న చమత్కారం అండి. నేను వెళ్తున్నప్పుడు అక్కడ వస్తున్నప్పుడు బాలకృష్ణ గారు 100వ సినిమా డైలాగ్స్ కూడా మనం కథలు చెప్పకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి. ఆరు మాకు సమానాన్ని కనగలిగే తల్లిదండ్రులు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఇలాంటి ఎన్ని సెటప్స్ అన్ని వేసుకుంటున్నప్పుడు సార్ నవపానుడు వాళ్ళు వచ్చి రాయిస్తే చిన్న కన్ఫ్రంటేషన్ భార్యతో ఇంత అన్న తర్వాత వాళ్ళతో అసలు మాట్లాడే పరిస్థితి కూడా ఉండకూడదు సార్. మోర్ దాన్ దట్ ఐ వాజ్ సీయింగ్ ద ఎంటైర్ వార్ ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ అండి. ఈ వీళ్ళ పక్కన ఉన్నప్పుడు ద ఎంటైర్ కెమెరా కావచ్చు, నా మస్తిష్కంలో ఉన్న కెమెరా కావచ్చు, వీళ్ళిద్దరి మీదే ఉంది. బిడ్డని ఎక్కడున్నా సరే ఏదో ఒక ఆటకు వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడ కాల్పులు జరుపుతుంటే అనుకుందాం, బయట ఎక్కడ కాల్పులు జరుపుతుంటే బిడ్డను తీసుకెళ్తా ఉంటే మనకు కాల్పులని తెలిసినా బిడ్డకి ఏం చెప్తా ఉంటే ఎవరు దీపావళి బాంబులు కలుస్తున్నట్టున్నారులే అని తీసుకెళ్తున్నట్టు. యుద్ధంలోకి వచ్చినప్పుడు ఇతను ఏదో అతను చెప్పగానే పెద్దవాడు అరుస్తూ ఉంటే చెప్పు తర్వాత ఎండలేదు అనేది. రెండోది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కదంటే తెగ చిరాకండి. గడ్డి గొడవ ఏంటి దీని తాట తీలుద్దామని. ఇది వచ్చినప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ కూర్చున్నారు. ఇది స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంప్రాంప్టివ్గా వచ్చిందండి. చాలా ఇంప్రాంప్టివ్గా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా సార్ మనకు కథ చెప్తున్నప్పుడు అన్నమాట. రామలక్ష్మణ్ మాస్టర్ అందరికి వచ్చిన బౌండ్ స్క్రిప్ట్ అయింది. అక్కడ వేరే వర్షన్ ఒకటి ఉంది. చెప్తా మాస్టర్ అని చెప్పి వాళ్ళకి ఏదో ఫన్నీగా వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే మాస్టర్ ఇప్పుడు బిడ్డ ఉంటా అంటే నాకు కథ చెప్పలేదు నువ్వు అంటే, సరే నేను కథ చెబుతాను రా అంటే ఈయన అని ఆ సెటప్ ఏదో ట్రై చేశాను సార్. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే సాయి గారిని పిలిచాను అనమాట. పిలిచి సాయి గారు ఈ సీన్ మారింది, ఇప్పుడు కథ చెబుతారు, నాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఈ కథకు ముగింపు కావాలి. చాలా చిరాగ్గా ఉంది చిన్నప్పటి నుంచి. 7 చేపలు ఉంటాయి ఎవరు తర్వాత ఏమైనా జరిగిద్దో చెప్పరని. దానికి ఆయన చాలా గొప్పగా రాశాడండి. రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి, అంతేగాని ఇలా చేపలు కప్పలు పడతా ఉంటే చీమకు కూడా లోకపోయిపోతాడు రాజు అన్నమాట. అది రాగానే ఒకసారి ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. అంటే ఇతను కూడా ఇద్దరు ఇతను చీమగొడ్లోకి అవుతున్నాడు అనగానే వాడు వచ్చేసి బడుగు జాతి అంటానికి నాకు ఒక సెటప్ కావాలి సార్ దానికి రేయటానికి. సో అక్కడ అతను బడుగు జాతి అనగానే దాన్ని అట్లీస్ట్ అందరూ బాలయ్య ఈ సినిమాకి ఎందుకు నేను వెళ్తానంటే బడుగు జాతి కాదు తెలుగు జాతి అంటే అన్నగారంటే భలే ఉంటుంది, నెక్స్ట్ బాలయ్య అంటే కత్తిలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.